గ్రహణ సమయంలో కూడా మోయని ఏకైక ఆలయం శ్రీకాళహస్తి. దాని వెనక ఉన్న కథ మరియు పూర్తి మహిమ తెలుసుకుందాం రండి. ప్రపంచంలోని హిందూ ఆలయాల్లో గ్రహణ సమయంలో ఆలయ గర్భగృహాలను మూసివేస్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినసారి సుదీర్ఘ శుద్ధి అభిషేకం తర్వాత మాత్రమే తిరిగి ఆలయ ప్రవేశం కలుగుతుంది. ఇలాంటి శ్రద్ధ పాటించే ఆలయాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ ఒకే ఒక ఆలయం ఉంది. అది గ్రహణ కాలంలో తెరిచి సేవలు అందించే పూజలు చేసే ఆలయం. అదే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి ఆలయ పరిచయం. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది పాంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ పరమశివుడు వాయులింగంగా పూజిస్తారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. గ్రహణ సమయంలో ఆలయపు ప్రత్యేకత. గ్రహణాల సమయంలో దేశంలోని ఇతర ఆలయాలు మూసి శుద్ధి చేస్తున్నా శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసివేయరు. ఆది గురువులు ఈ సంప్రదాయాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ గ్రహణ సమయంలో గర్భగృహ తలుపులు తెరిచే ఉంచుతారు. సాధారణ పూజలు కొనసాగుతూనే ఉంటాయి. గ్రహణ కాలాభిషేకాలను నిర్వహిస్తారు. రాహుకేతువులకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అంటే నేరుగా ఆ దైవసేవ కొనసాగుతూనే ఉంటుంది. రాహుకేతు మహిమ మరియు గ్రహణాల కారణం. హిందూ పురాణాల ప్రకారం గ్రహణాలు రావటానికి కారణం రాహువు సూర్యుని మింగుతారు అని, కేతువు చంద్రుని మింగుతారు అనే విశ్వాసం ఉంది. ఇది గ్రహణం వస్తుందని సూచిస్తుంది. కానీ శ్రీకాళహస్తిలో రాహుకేతువులిద్దరూ భగవంతుని సేవలో ఉన్నారు. కేతువు పంచముఖి సర్పంగా శివుని తలపై ఉంటారు. అలాగే రాహువు అమ్మవారి కడుపుపై అలంకార స్వరూపంగా ఉంటారు. ఈ కారణంగా గ్రహణం సమయంలో రాబోయే దుష్ట శక్తులు అప్రయోజకమవుతాయని అక్కడ పూజారులు చెప్తున్నారు. అలాగే అందువల్లే గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని ఎప్పుడూ మూసివేయరు. ఆధ్యాత్మిక విశ్వాసం. ఇక్కడ ఉన్న వాయులింగ శివలింగం మీద 27 నక్షత్రాలు మరియు 9 రాసుల చిహ్నాల అమరికలు ఉన్నాయి. ఇది శివుని సమస్త ఆకాశ శక్తుల మీద ఆధిపత్యం ఉన్నదని సూచిస్తుంది. అందువల్ల గ్రహణ దోషం ఇక్కడ వర్తించదు. భక్తులకు ప్రత్యేక ఆహ్వానం. ఇక్కడ గ్రహణం రోజున పూజలు జరిపించాలి అనుకుంటే ప్రత్యేక రాహుకేతు పూజలు, గ్రహణకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. వెళ్ళి పూజలు జరిపించుకోవచ్చు. ఇలా శ్రీకాళహస్తి ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. దాని వెనుక ఉన్న విశేష కారణాలు, దేవుని యొక్క మహిమ, శక్తిని తెలుసుకున్నాం కదా. మీకు ఈ వివరణ గనక నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.